వస్తున్న కేసీఆర్ కేడర్లో ఉత్సాహాన్ని నింపనున్న కేసీఆర్ ఇప్పటికే మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని టాకు సీఎం రేవంత్కు నోటి నిండా పని అనట. రాజకీయ క్రీడలో ఆరుతేరిన ఆటగాడు కేసీఆర్ అనడంలో అభ్యంతరం అక్కర్లేదు. మాట మార్చడంలోనూ ప్రజలను మార్చడంలో కేసీఆర్కు తిరుగులేదు. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. గోడ్స్ బఫెల్లోస్ గోడ్స్ అవుతుంటాయి. కేసీఆర్కు అదే జరిగింది. లేరంటూ నియంతకు పోయారు. చివరకు ఫామ్ హౌస్లో పడకేయాల్సి వచ్చింది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా ఫామ్ హౌస్లోనే ఉన్నారనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ కేసీఆర్ మాస్టర్ ప్లాన్ అంట. ఇంతకు ముందు మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని కేసీఆర్ ఇప్పుడు మాత్రం నేతలందరితో కలిసి ప్రయాణించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి నాయకుల లిస్టు కూడా తయారు చేసినట్టు తెలుస్తుంది. పాత సీసాలో కొత్త సారా నింపినట్టుగా 2 ఎన్నికల్లో బొక్కబోర్ల పడి తీవ్ర నిరాశలో ఉన్న కేడర్లో ఉత్సాహాన్ని నింపి ఉద్యమ సమయంలో ఉన్న ఊపును తీసుకొచ్చేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని అంటున్నారు. తెలంగాణ గ్రౌండ్లో కేసీఆర్ మరోసారి కూత పెట్టబోతున్నారని, ఇక ప్రత్యర్థులకు చుక్కలేలని గులాబీ కేడర్ గుసగుసలాడుతుంది. వాస్తవానికి ఒక విధంగా కేసీఆర్ పని అయిపోయిందని చెప్పచ్చు. ఎందుకనంటే పాత సీసాలో కొత్త సీసాలో పాత సారా అన్నట్టుగా, సీసా కొత్తదే కాకపోతే సారనే పాతదే అన్నట్టుగా ఉన్నది వ్యవహారం. అక్కడ క్యాడర్ ఉత్సాహంగా ఉంది. కారణం ఏంటి అని అంటే ఉన్న ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న క్యాడర్ను కార్యకర్తలను పట్టించుకోరు. మీరు గత ఎన్నికల్లో 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో మీ యొక్క ఎమ్మెల్యే పనితీరును దాన్ని సర్వే చేసుకొని ఒక 20 నుంచి 25 సీట్లు కొత్త యువకులకు, పార్టీకి పనిచేసిన వాళ్లకు, పార్టీకి శ్రమించిన వాళ్లకు, ప్రజల కోసం పనిచేసిన వాళ్లకు మీరు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేది ఉంటే మళ్ళీ అధికారంలోకి వచ్చేవాళ్ళు. అహంకారంతో ఉన్న కొంతమంది ఎమ్మెల్యే ఉన్నారు. ప్రతి జిల్లాలో ఒకరు ఇద్దరు చొప్పున అట్లా అహంకారపూరితమైన ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు నిరంతరం ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రతిపక్షాలపైన బురద జల్లడం, అదేవిధంగా బెదిరింపులు చేయడం, ప్రతిపక్ష నాయకులను లొంగ తీసుకోవడం, డబ్బులకు లొంగుతారా, భయానికి లొంగుతారా అని చెప్పి వాళ్ళని లొంగ తీసుకోవడం, అదేవిధంగా క్యాడర్ తోటి సఖ్యంగా లేకపోవడం వల్ల, క్యాడర్లో ఉన్న అందరినీ దుర్భాషలు ఆడడం వల్ల, చిన్న చూపు చూడడం వల్ల పార్టీకి క్యాడరు నిబద్ధతతో పనిచేయలేదు. ఇవన్నీ కారణాలతోటే మీరు ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్నారు. మీరు ఇప్పుడు ఏదో ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వచ్చి పోరాటాలు చేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే ప్రజలకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నిజంగా ప్రభుత్వంలో ఎక్కడన్నా తప్పిదాలు ఉన్నప్పుడు మీరు అదే పనిగా మీరు కొట్లాట చేసినట్లయితే, ఆ రోజు ఉద్యమ టైంలో ఏ విధంగా చేసిందో ఇప్పుడు ప్రజా పోరాటాలపైన ఆ విధంగా చేస్తే ఎంతో కొంత ప్రజలు మీ వైపు కొంత మరలే అవకాశం ఉంది. కానీ తెలంగాణలో ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తలేదు. కేటీఆర్ ఏమో అమెరికా పోయి జల్సాలు చేస్తున్నాడు, హరీష్ రావు వెంబడి క్యాడరు నడవడం లేదు, కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్కే పరిమితమై అక్కడనే మళ్ళీ ఆయన 90 ml తాగుతున్నట్టుగా సమాచారం. కాబట్టి పార్టీ ముందుకు పోయి పురోగతి చెందే అవకాశాలు తక్కువ.